మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అడిగి తెలుసుకుందాం. రవికృష్ణ, చెప్పండి, ప్రమాదానికి కారణం ఏంటి? క్షతగాత్రుల పరిస్థితి ప్రస్తుతం ఎట్లా ఉంది? క్షతగాత్రులందరినీ కూడా ప్రస్తుతానికి మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. అందులో ఇద్దరు వ్యక్తులకి తీవ్రంగా కాలిన గాయాలు కావడంతో వాళ్ళందరినీ కూడాను వేరే ఒంగోలు గాని గుంటూరు గాని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. వీరంతా కూడాను ప్రస్తుతానికి అయితే చికిత్స అయితే పొందుతున్నారు. వీరందరినీ కూడా అప్పటికప్పుడు ప్రైవేటు అంబులెన్స్ తో పాటు ప్రభుత్వానికి సంబంధించిన అంబులెన్స్ కూడా తరలించి క్షతగాత్రులందరినీ కూడాను ప్రమాద ప్రాంతం నుంచి తరలించడం జరిగింది. అయితే అక్కడ ప్రస్తుత పరిస్థితి ప్రమాదం సంఘటన జరిగిన ప్రాంతంలో కూడాను అంతా ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. రెండు వైపులా కూడాను పెద్ద ఎత్తులో వాహనాలు నిలిచిపోయి ఉన్నాయి. ఇటు అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు వచ్చి అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేసే కార్యక్రమంలో ఉన్నారు. లారీ అడ్డంగా పడిపోవడంతో పాటు బస్సులో ఇంకా మంటలైతే అదుపులోకి వచ్చాయి. కానీ దట్టంగా పొగలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తిగా క్లియర్ అయితే గానీ ట్రాఫిక్ క్లియర్ చేసే పరిస్థితులు అయితే లేవు. క్షతగాత్రులు దాదాపుగా 12 మంది నుంచి 15 మంది వరకు ఉన్నారు. కొంతమంది ఎలాంటి గాయాలు లేకపోవడం వల్ల అక్కడ నుండి వెళ్లిపోవడం జరిగిందని కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికైతే మృతులు కూడా 13 మంది వరకు గుర్తించారు. మరొక వ్యక్తి ఆచూకీ తెలియదు కాబట్టి ఇక్కడ 14 మంది మృతి చెంది ఉంటారని ఒక అధికారులు అంచనా వేస్తున్నారు. అధికార యంత్రాంగం ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దీనికి సంబంధించిన అంశాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సమాచారం సేకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా మంత్రులు ప్రస్తుతానికైతే అక్కడ కేబినెట్ మీటింగ్ ఉండడం వల్ల అక్కడ జిల్లాకు చెందిన వీరాంజనేయ స్వామి కానీ ఇంకా ఇతర గుట్టపట్టి రవి కానీ వీళ్ళంతా కూడా అక్కడ ఉన్నారు. వీటి కానీ ఈ సాయంత్రానికి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ మృతులంతా కూడా దాదాపుగా ప్రకాశం, నెల్లూరు జిల్లాకు సంబంధించిన పాత ప్రకాశం, అలాగే మార్కాపురం, నెల్లూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తులుగా భావిస్తున్నారు. క్షతగాత్రుల్లో కొంతమంది బంధువులు కూడా ఉన్నారు మృతి చెందిన వాళ్ళు. వీళ్ళంతా కూడా ఈ నెల్లూరు జిల్లా వింజమూరు, కలిగిరి ప్రాంతానికి చెందిన వాళ్ళుగా పేర్కొంటున్నారు. అయితే రేపు ఎల్లుండి వరుసగా 3 రోజుల పాటు సెలవులు రావడంతో ఇటు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ కొంతమంది ఈ వాహన నిర్మాణ కార్మికులకు సంబంధించిన కుటుంబాలు కానీ ఇక్కడికి ఈ బస్సులో వస్తున్నట్టు సమాచారం ఉంది. అయితే వీళ్ళు వివరాలు అయితే ఇంకా పూర్తి సమాచారం లేదు. మృతుల తాలూకా పేర్లు కానీ ఇతర వివరాలు ఇంకా స్పష్టత రాలేదు. అధికారులు ఆ పనిలో ఉన్నారు. ప్రత్యేక పోలీసులు ఒకవైపు మృతులు గుర్తించే విధంగాను, అదేవిధంగా క్షతగాత్రులకు సహాయ చర్యలు అందించే విధంగా ప్రమాద సంఘటనకు సంబంధించి వేరువేరుగా బృందాలుగా ఏర్పాటయ్యి వీళ్ళందరూ కూడా వారి పనుల్లో ఉన్నారు. ప్రస్తుతానికైతే అక్కడ పరిస్థితి చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నాయి. పవిత్ర, రవికృష్ణ, బస్సులో మొత్తం ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు? ఇట్లా లిస్ట్ ఉంటుంది కదా, దాని ద్వారా ఏమన్నా వివరాలు సేకరించే అవకాశం ఉందా? అంటే ప్రాథమిక సమాచారం మేరకు బస్సులో 40 మంది వరకు ఉన్నట్లు సమాచారం. అయితే కాకపోతే అందులో 10 మంది దాదాపు ఎర్రగొండపాలెం, మార్కాపురం ముందు వచ్చే స్టేషన్ లో దిగినట్టు సమాచారం ఉంది. మిగతా 30 మంది వరకు ఈ బస్సులో ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. అయితే ఇంకా జాబితా అయితే ఇంకా బయటికి రాలేదు. ఈ ట్రావెల్ బస్సుకు సంబంధించిన యజమానుల సమాచారం సేకరిస్తున్నారు. హరికృష్ణ ట్రావెలర్స్ గా భావిస్తున్నారు. వీళ్ళందరూ కూడాను ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు. వాళ్ళ ద్వారా ఈ ఆన్లైన్ లో బుక్ చేసుకున్న టికెట్లు వివరాలు ఉంటాయనే సమాచారంతో పోలీసులు ఆర్థిక ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం మీద ఈ బస్సులో ప్రయాణం చేసే అంటే ప్రమాదం జరిగే సమయానికి దాదాపుగా 30 మంది వరకు ఉన్నట్లు సమాచారం ఉంది. పవిత్ర, ధన్యవాదాలు రవికృష్ణ.